2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. త్రిశూల్ మిసైల్. ఎవరికీ తెలియని రహస్యాలు మరియు నిజాలు ఇవే. భారత రక్షణ రంగంలో త్రిశూల్ అనే పేరు వినగానే మనకు ఒక శక్తివంతమైన క్షిపణి గుర్తుకు వస్తుంది. కానీ ఈ మిసైల్ వెనుక ఉన్న అసలు కథ, దీని తయారీలో ఎదురైన సవాళ్లు మరియు ఇది భారత సైన్యంలో ఎందుకు విప్లవాత్మకమైనదో చాలా మందికి తెలియదు. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. త్రిశూల్ మిసైల్ గురించి ఎవరికీ తెలియని 5 కీలక విషయాలను తెలుసుకుందాం. మొదటి విషయం, త్రిశూల్ పుట్టుక 1983లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా భారత్ 5 క్షిపణులను తయారు చేయాలని నిర్ణయించుకుంది. అవే పృథ్వీ, అగ్ని, ఆకాశ్, నాగ్ మరియు 5వదే ఈ త్రిశూల్. ఇది ఒక షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అంటే భూమి మీద నుండి ఆకాశంలోని శత్రువుల విమానాలను క్షణాల్లో కుప్పకూల్చగల సామర్థ్యం దీని సొంతం. ఇక రెండవది, దీని పేరు వెనుక ఉన్న పరమార్థం. శివుని ఆయుధమైన త్రిశూలానికి 3 మెనలు ఎలా ఉన్నాయో ఈ క్షిపణిని కూడా 3 రకాల దళాల కోసం రూపొందించారు. ఇక ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ ఒకే మిసైల్ టెక్నాలజీని 3 రకాల అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవడం అప్పట్లో ఒక పెద్ద సవాలు. ముఖ్యంగా సముద్రం మీద ప్రయాణించే యుద్ధ నౌకలను తక్కువ ఎత్తులో వచ్చే క్షిపణుల నుంచి కాపాడడంలో త్రిశూల్ అత్యంత వేగంగా స్పందిస్తుంది. ఇక మూడవ విశేషం, దీని వేగం మరియు స్పందన. త్రిశూల్ మిసైల్ ప్రత్యేకత ఏంటంటే ఇది శత్రువుల లక్ష్యాన్ని గుర్తించిన 6 సెకండ్ల లోపే ప్రయోగించబడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు సుమారు మ్యాక్స్ 2, అంటే శబ్ద వేగం కంటే 2 రెట్లు ఎక్కువ. 9 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏ లక్ష్యాన్నైనా చొచ్చుకుపోయి ధ్వంసం చేయగలదు. దీన్ని గైడెన్స్ సిస్టమ్ కోసం మన శాస్త్రవేత్తలు అత్యాధునిక రాడర్ లైన్ ఆఫ్ సైట్ టెక్నాలజీని వాడారు. ఇక 4వ విషయం, ఇది ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే త్రిశూల్ ప్రాజెక్టులో కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల దీనిని నేరుగా భారీ ఎత్తున ఉత్పత్తి చేయలేదు. కానీ ఈ ప్రాజెక్టు ద్వారా మన శాస్త్రవేత్తలు నేర్చుకున్న టెక్నాలజీ తర్వాతి కాలంలో వచ్చిన ఆకాశ్ మరియు బరాక్ 8 వంటి అత్యాధునిక క్షిపణుల తయారీ పునాది వేసింది. వైఫల్యం నుండే విజయం మొదలవుతుందని త్రిశూల్ ప్రాజెక్టు నిరూపించింది. చివరిగా త్రిశూల్ మిసైల్ ప్రాజెక్ట్ భారతదేశం ఆత్మ నిర్భర్ దిశగా వేసిన తొలి అడుగుల్లో ఒకటి. నేడు మనం చూస్తున్న శక్తివంతమైన మిసైల్ వ్యవస్థల వెనుక త్రిశూల్ కోసం మన శాస్త్రవేత్తలు పడిన కష్టం దాగి ఉంది. అందుకే ప్రతి ఏటా నేషనల్ టెక్నాలజీ డే రోజున మనం త్రిశూల్ సాధించిన విజయాన్ని గుర్తుంచుకుంటాం.